చేద్దాం అనుకున్నాం బీజేపీలోకి వస్తే 1999లో అని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ వస్తారని భావించారు. పవన్ కళ్యాణ్ ఆయన వస్తే ఆయన ఖచ్చితంగా కూటమి తరపున ఆయన్ని గవర్నర్ చేద్దామని ప్రతిపాదిద్దామని ఆయన ఆలోచన చేశారని ఆయన కామెంట్స్ చేశారు. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ముద్రగడ లేకపోయేసరికి ఇలాంటి మాటలు మాట్లాడటం, కాపులు అనేసరికి ముందు హామీలు ఇవ్వటం, తర్వాత ముఖం చాటేయటం, ఏంటి పరిస్థితి? రాము గారు, హలో. రాము గారు, మనం చూసాం, అంటే సోమవీర్రాజు ఒక ప్రకటన చేశారు, ముద్రగడను ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాము, బీజేపీలోకి రాలేదు, అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది అని. రెండోది నాదెండ్ల మనోహర్, మేము గవర్నర్ చేద్దాం అనుకున్నాము, 2024 ఎన్నికల ముందు ఆయన వస్తే పవన్ కళ్యాణ్ ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారని అని అన్నారు. అంటే ఈ హామీలు ఇవ్వటము కాపు నాయకుల విషయంలో, లేదంటే కాపుల్ని ఇది చేయటము, ముద్రగడ మరణం తర్వాత మళ్ళీ ఎప్పుడు లేనట్టు ముద్రగడ మీద కాపుల మీద మాట్లాడటం, వాట్ ఇట్ ఇండికేట్స్? సార్, ఇది మన నిన్న రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారు, నెక్స్ట్ జిఎస్ రావు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆయన కాపునాడు ఆయన, వారు కూడా ఈ మధ్య వెళ్ళిపోయారు. ఇద్దరే కలిపి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు సార్. చాలా భారీ కార్యక్రమం, 4-5 వేల మంది ఇచ్చారు మంచిగా హోటల్లో, చాలా గ్రాండ్ ఇచ్చారు. దానికి వెళ్ళొచ్చారు సార్. అక్కడ సోమవీర్రాజు గారు ఈ కాపుల యొక్క రాజ్యాధికారము, కొంతమంది పెద్దలు, కాపు సంబంధించిన పెద్దలు, పద్మనాభం గారు, ఇలాంటి వాళ్ళకి దాదాపు అధికారం ముఖ్యమంత్రి స్థానం దాకా ఎక్కడ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు, ఏమైందనే విషయాలు ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన సోమవీర్రాజు గారు సీనియర్ మోస్ట్ కదండి ఆయన. కాబట్టి ఆయన బాగా ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రోజు. ఏమనంటే బీజేపీ పార్టీ అన్నది అసలు మన ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా కనపడని రోజుల్లో పద్మనాభం గారు బీజేపీ పార్టీతో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు, అసలు రాజులకి క్యాస్ట్ సంబంధం లేదండి కాకినాడ ఎంపీకి. అలాంటిది కృష్ణరాజు గారికి అక్కడ టికెట్, విజయాల స్వామినాయుడు గారికి రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తే అప్పటికి బీజేపీ కమిటీలు లేవు, సొంతగా ఓట్ బ్యాంక్స్ లేవు సరిగ్గా. అలాంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి బాధ్యత పెడితే ఆయన ఈ 2 ఎంపీ సెగ్మెంట్లు తిరిగి గెలిపించుకొచ్చాడు. అది దక్షిణ భారతదేశంలోనే అదొక వండర్, సంచలనం. అది దక్షిణ భారతదేశంలో అది ఆ రోజున బీజేపీ పార్టీ. ఎప్పుడైతే కాపు తరపున పి గన్నవరంలో వేమ గారు ఒక ఆయన ఎవరో ఎమ్మెల్యే గెలిచారు, ఇట్లా బీజేపీ తరపున ఎప్పుడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కనపడ్డారో ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఈ బీజేపీని విడిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకు వెంకయ్యనాయుడు ఒక మహానుభావుడు ఉన్నాడుగా బీజేపీ తరపున ఏమైనా చేయించుకోవడానికి, పని చేయించుకోవడానికి ఆయన అడ్డం పెట్టుకున్నారు. ఈ బీజేపీని విడిగా వదిలితే మాత్రం ప్రాంతీయ పార్టీలుగా మన ఆటలు సాగవు. ఖచ్చితంగా మనం బీజేపీని మన కంట్రోల్లో పెట్టుకొని, మనతో ఏదో పెట్టుకుని ఏదో ఇస్తాం, 275 నియోజకవర్గాలకు 5-10 సీట్లు, 2-3-4 ఎంపీలు ఇస్తే సరిపెట్టి సరిపోద్దని అప్పుడు వాళ్ళు బీజేపీతో పొత్తుల్లోకి వెళ్ళారు. ఊరికినే వేగం వెళ్ళా, అమాయకంగా వెళ్ళా. బీజేపీకి సంచలనం ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో అది కాపులు. మొట్టమొదటి బీజేపీ చూసిన వాళ్ళు దక్షిణ భారతదేశంలో గెలిపించిన వాళ్ళు ఎవరంటే కాపులే బీజేపీ పార్టీ. అందుకని ఈ రోజు కూడా పార్టీ కాపులే గట్టిగా, ఇప్పటికీ కాపులే గట్టిగా చూస్తుందా నేను చెప్పే ఆ మాట. బీజేపీ అధిష్టానం చాలా గట్టిగా నొక్కి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే కారణం ఇంపాక్ట్ ఇంకోటో కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముందూరు కాపుల మీద ఈ అతిపెద్ద జాతిని వీళ్ళని మిగతా కులాలతో కలుపుకుంటే మన రాజ్యాధికారం సాధిస్తాన దృష్టి అప్పగించింది వాళ్ళు. ఆ విషయాల మీదే సోమవీర్రాజు గారు నిన్న బహిరంగ సభలో చాలా తీవ్రమైన ఆవేదన, ఆయన ఎంత తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆ సభలో బహుశా మీ ఛానల్లో ఆ ఇష్యూస్ మీద డిబేట్ కూడా జరిగినట్టుంది ఆయన మీద. ఆయన మాట్లాడిన అంశాల మీద డిబేట్ కూడా జరిగింది. ఎంత సోమవీర్రాజు గారు బాధపడ్డారంటే, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీలో తీసుకొస్తే ఇంకెవరో పేరు ఒక్కటి చెప్పాలా, వెంకయ్యనాయుడు గారి పేరు ఒక్కటే చెప్పాలా ఆయన. ఆ వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బీజేపీలో ఉన్న పద్మనాభం గారిని ఎంత అవమానపరచాలో అంత అవమానపరచారు. వాజ్పేయి గారిని రాజమండ్రి తీసుకొచ్చారంట సార్ ఏదో మీటింగ్ కి.
పార్టీకి ఉపాధ్యక్షుడు ఉన్న పద్మనాభం గారికి ఇంటిమేషన్ ఉండాలి కదా. అవును. కృష్ణరాజు గారిని పెట్టుకొని నడిపేశారు వెంకయ్యనాయుడు గారు మొత్తం. ఉమ్. ఆయనకి ఎట్లా ఉంటుంది, ఇంత మొండడికి పట్టుదల ఉండే మనిషికి ఎట్లా ఉంటుందండి? ఎస్ సార్. పార్టీ వదిలిపెట్టి ఓకే. వాళ్ళకి కావాల్సింది అదే. అదే చెప్పుకొస్తున్నాడు సోమవీర్రాజు గారు. ఓకే. ఆయన పద్మనాభం గారు గతంలో కూడా మా పార్టీ నుండి ఆయన ఏ పదవుల కోసం మమ్మల్ని వదిలేసి పోలేదయా. ఆయన అవమానపరచడం వెళ్ళిపోవటం, అవమానపరచడం ఏ పార్టీలోనూ ఉండదు. ఆయన అవమానపరిస్తే చాలు వెళ్ళిపోతాడు. స్ట్రాటజీ అన్ని పార్టీలు అదే జరిగిందండి ఆయనకి. రైట్. ఆయన మొత్తం కెరీర్ నాశనం అయిపోయిందండి. పట్టుదల అనే దాంతో, రోషము పట్టుదల అనే దాంతో, కాకులుకుంటే సహజమైన ఆ రోషం పట్టుదలతో ఆయన కెరీర్, పొలిటికల్ కెరీర్ అంతా నాశనం అయిపోయింది. బీజేపీ పార్టీలో ఆయన కెరీర్ ఎట్లా పాడైపోయింది అన్నది చెప్పుకొచ్చాడు ఆయన. ఓకే. మొన్న కూడా నేను ఆయన సోమవీర్రాజు గారే ఎలక్షన్ల ముందు అధిష్టానం ఇన్స్ట్రక్షన్స్ మీద, సోమవీర్రాజు గారు సొంతం కాదు, అధిష్టానం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద పద్మనాభం గారిని బీజేపీ పార్టీలో కంటే గవర్నరు జనసేన పార్టీకి ఆ రోజు ఏం బలం ఉంది సార్ గవర్నర్ రిలీజ్ ఇప్పించడానికి? ఓకే. ఈ రోజు అధికారంలో ఉండి కూడా వీళ్ళ చేతుల్లో ఉందా? రాజ్యసభే లేదు కదా సార్ మన చేతుల్లో. రాజ్యసభ ఎంపీఏ చేతుల్లో లేని గవర్నర్ ఎలా ఇప్పిస్తారు సార్ జనసేన? కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇవ్వాలి ఇస్తుంది, వీళ్ళకి సంబంధం లేదు సార్. వీళ్ళు చెప్తే వీళ్ళు అక్కడ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి గవర్నర్ ఇప్పించగలుగుతారు ఎవరికన్నా? అంత శక్తి ఉందా ఈ రోజుకైనా? అధికారం ఉంది ఆయనకి. రాజ్యసభల వరకే మాట్లాడుకోగలుగుతారు, అందుకంటే శక్తి లేదు. అది ఆ చేయగలిగిన శక్తి ఎవరికంటే కేంద్ర ప్రభుత్వానికి. వీళ్ళెవరో సలహా సూచనలు ఇస్తే అక్కడ అవ్వదండి. అది కేంద్ర అధిష్టానం యొక్క ఆలోచన. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒకప్పుడు మనతో పనిచేసిన మనిషి. అయ్యా మీరు వెళ్ళి మాట్లాడండి, పెద్దానికి రాజ్యసభ అవసరమైతే గవర్నర్, ఆయన పెద్ద స్థాయికి ఏదో ఒకటి మనం ఆయన గౌరవించుకుందాం అని చెప్పని బీజేపీ అధిష్టానం వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని సోమవీర్రాజు గారు లాంటి పెద్దల్ని ఆయన దగ్గరికి పంపించి మాట్లాడటం జరిగింది సార్. ఆ జరుగుతున్న క్రమంలోనే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చున్నారండి. మీకు రాజ్యసభ ఇస్తాము, లేదనుకుంటే ఒక కాకినాడ ఎంపీ రాబోయే ఎలక్షన్స్ లో, కాకినాడ ఎంపీ 24 ఎలక్షన్స్ లో ఖర్చుకో 50 కోట్లు మేమే పెట్టుకుంటాము అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరు కలిసి కూర్చున్న టైంలో జనసేన పార్టీ ప్రతినిధులు వచ్చారు. ఆయన ఎవరో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాదు సార్, అది ఓకే, బన్నీవాసు గారు కూడా వచ్చి వెళ్ళారని చంద్రబాబు గారు చెప్పారు. నిజమే. మీకు గవర్నర్ పోస్ట్ ఇప్పించాలని చూస్తున్నారు. ఎవరంటే ఇప్పించేది గవర్నర్ పోస్ట్? జనసేన పార్టీకి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి 2024 ముందు? ఎన్ని ఎంపీలు ఉన్నాయి మనం ఇప్పించడానికి ఆయనకి? జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏం పట్టుంది మనకి? అసలు వాళ్ళని అడగకుండానే టీడీపీకి వెళ్ళిపోతానని చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు. వాళ్ళ సలహా అడగకుండా నేను టీడీపీకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన డైరెక్ట్ గా బహిరంగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు. ఇక వాళ్ళకి ఏం బలాలు సఖ్యతలు ఉన్నట్టు? వాళ్ళు తర్వాత జనసేన సంబంధించిన ఎవరో ప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు జనసేనతో ఉంటే బాగుంటుంది, కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే కదా, ఆయనకు అండగా ఉంటే బాగుంటుంది కదా అని అంటే, ఆయన వెంటనే లేదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు ఇదే సలహా చెప్తున్నారు, నేను ఖచ్చితంగా ఈ మధ్య ఒక పోస్టులు పెట్టారు సార్, 5 ఎమ్మెల్యేలు అడిగాడు, తెప్పించమని చెప్పండి ఏమన్నా బయట మాట ప్రమాణం చేసి 5 ఎమ్మెల్యేలు అడిగారని చెప్పి